Yeah, good afternoon. So continue with high risk pregnancy. See, last class labor and what exactly the process of postnatal and postnatal lo unna abnormalities maatladukunnam. Let me check the abnormalities, especially during the pregnancy we found and during the labor we found. First pregnancy ki వచ్చే abnormalities ఏందో let me check. Then we check with that labor abnormalities. So if you have to go with this pregnancy abnormalities ni simple ga manamu high risk of pregnancy ani term cheyali. What is the term? High risk of pregnancy. See, pregnancy is nothing but carrying of a fetus until the true labor pain called as a pregnancy. మళ్ళొకసారి నేను ప్రెగ్నెన్సీ డెఫినేషన్ ఎందుకు చెప్తున్నానంటే ప్రెగ్నెన్సీని మంచిగా అర్థం చేసుకోండి. వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ప్రెగ్నెన్సీ అంటే ఫ్రమ్ ద కన్సెప్షన్ పీరియడ్ నుంచి క్యారింగ్ ఆర్ సేఫ్లీ హోల్డింగ్ ఆఫ్ ఏ ఫీటస్ అప్ టు ది రైట్ ఇన్ బిట్వీన్ ద ప్రాసెస్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ రిస్క్, ఇఫ్ ఎనీ రిస్క్ దెర్ ఇస్ ఏ లాస్ ఆఫ్ fetal life and there is a loss of the pregnancy is connecting two lives which is called as a maternal life and fetal life. ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. Pregnancy is connected with one is another one is if any risk occurred there is a two chances, means there is a two lives will go on, not only one life, there is a risk of two lives. So that is what very important to examination of a pregnancies. And most of the pregnancies ఈ మధ్య కాలంలో గూగుల్ వచ్చిన తర్వాత ఏంటంటే ఇఫ్ దే గెట్ ద ప్రెగ్నెన్సీ అండ్ దే ఆర్ రైట్ విజిటింగ్ ద గూగుల్ డాక్టర్, రైట్, దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ద గూగుల్ డాక్టర్ రాదర్ దెన్ ద ఫిజికల్ డాక్టర్, రైట్. అండ్ వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు బ్లీడ్ కనిపించినా కనిపించకపోయినా లోపల ఫీటస్ కిక్ చేసినా కిక్ చేయకున్నా రైట్ గూగుల్ చేస్తున్నారు. గూగుల్ డాక్టర్ అడుగుతున్నాడు ఫీటస్ కిక్ చేశాడు నేనేం చేయాలంటాడు, రైట్. సో దట్ వాట్ ఎగ్జాక్ట్లీ అంటే కిక్ చేయడం అనేది ఫీటస్ ఒకటే కాదండి, దెర్ ఈస్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ కిక్కింగ్ ద ప్రాసెస్. ఫీటస్ లేకున్నా కానీ దయ్యం కూడా కిక్ చేస్తుంది, ఆ దయ్యం పేరు మోలార్ ప్రెగ్నెన్సీస్. ఇలాంటి విషయాలు కూడా ఉంటాయి. గూగుల్ డాక్టర్ని ఫీటస్ కిక్ చేసి నన్ను అడిగినావు అనుకో ఆన్సర్ ఏమి ఇస్తుంది, నువ్వు కంగ్రాచులేషన్ ఫస్ట్ చెప్తుంది, ఫస్ట్ చెప్పేది ఏంటి కంగ్రాచులేషన్ అని చెప్తుంది ఫస్ట్ టైం కనుక నువ్వు టైప్ చేస్తే, అర్థమైందా. సో ఇలాంటి చాలా విషయాలు ఉంటాయి ఇఫ్ యూ హ్యావ్ టు గో విత్ ద ఈ జనరేషన్ ఇప్పుడు గురించి మాట్లాడినప్పుడు. బట్ కమింగ్ టు దిస్ if you have to check with this, right, so let what exactly అనుకున్నప్పుడు హై రిస్క్ ఏమేమి ఉంటుంది ఇన్ ద ప్రెగ్నెన్సీ స్టేజ్. లెట్ వి చెక్ అండ్ క్లాసిఫైడ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ హై రిస్క్ ఏంటండి, రైట్. సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ హై రిస్క్ ఏంటి, రైట్. సో దెర్ ఈస్ ఏ రిస్క్ ఆఫ్ అబార్షన్స్, మనకు తెలిసింది సింపుల్గా రిస్క్ ఆఫ్ అబార్షన్, రిస్క్ ఆఫ్ బ్లీడింగ్, రిస్క్ ఆఫ్ అబార్షన్ అండ్ రిస్క్ ఆఫ్ బ్లీడింగ్. అండ్ మెటర్నల్ రిస్క్ అనుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్, అది ఫీటల్ రిస్క్ కాదు, అదే రిస్క్ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్. ఇలా ఇప్పుడు మనం రిస్క్ల గురించి మాట్లాడినప్పుడు కొన్ని రిస్క్లు ఏమో ఫీటస్కి ఉంటుంది, కొన్ని రిస్క్ ఏమో మదర్స్కి ఉంటుంది. మీరే డిఫైన్ చేయాలి ఏ రిస్క్ ఫీటస్కి చెందింది ఏ రిస్క్ మదర్కి చెందింది. లెట్ వి స్టార్ట్, లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. వాట్ ఎగ్జాక్ట్లీ అనుకున్నప్పుడు సింపుల్ రైట్ టాపిక్స్ ఎలా డెలివర్ చేస్తానంటే జస్ట్ ఏ మ్యాప్ ఆఫ్ ది టాపిక్ గుర్తుపెట్టుకోండి. హై రిస్క్ అనుకున్నప్పుడు మీ మైండ్లో ఎక్కాల్సిన మ్యాటర్ ఏంటి సార్ అంటే హెమరేజెస్ ఏంటి ఇన్ ఆబ్స్టికల్ లాంగ్వేజ్లో ఏరేజెస్ అండి. సో స్కిన్ డ్యామేజ్ అయింది, స్కిన్ రప్చర్డ్ అయింది, స్కిన్ పంచర్ అయింది, దేర్ ఈస్ ఏ హెమరేజ్ మనకు తెలిసింది. హెమరేజెస్ మనకు తెలిసిన హెమరేజెస్ ఏంటి, ఎక్స్టర్నల్ హెమరేజ్, ఇంటర్నల్ హెమరేజ్. హెమరేజ్ని మెడికల్ టర్మ్లో హెమరేజ్ స్టైల్గా బిల్డప్గా మాట్లాడతాం. సో సింపుల్గా మన భాషలో మాట్లాడాలంటే బ్లీడింగ్, మన మాట్లాడాలంటే బ్లీడింగ్. అంటే ఆబ్స్టికల్ బ్లీడింగ్స్ ఏంటేంటి, ఎక్కడెక్కడ బ్లీడింగ్స్ అనేవి చూస్తాం. దేనికి సంబంధించి ఆబ్స్టిక్స్కి, దేనికి సంబంధించండి ఆబ్స్టిక్ రేంజ్లో ఎక్కడెక్కడ చూస్తాం. ఎర్లీగా వచ్చే బ్లీడ్ ఏంటి, లేట్గా వచ్చే బ్లీడ్ ఏంటి, దానికి సంబంధించిన ఒక రైట్ చెక్ లిస్ట్. దెన్ వి గో విత్ దట్ అబార్షన్ అనుకున్నప్పుడు వాట్ ఇస్ దట్ అబార్షన్. అబార్షన్ అంటే నాట్ ఓన్లీ ద మ్యాటర్ ఆఫ్ బ్లీడ్ అండి. అబార్షన్ అనగానే మీ నెత్తిలో వచ్చేది ఏంది, ఇది కూడా బ్లీడింగ్ అయి ఉంటుందని. నో నో నో, ఇట్స్ నాట్ మ్యాటర్ ఆఫ్ బ్లీడింగ్, రైట్, ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్
ఫీటల్ సెపరేషన్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎర్లీ ఫీటల్ సెపరేషన్, అబార్షన్కి అర్థం ఏంటి? ఎర్లీ ఫీటల్ సెపరేషన్. అబార్షన్ ఈజ్ నథింగ్ బట్ ఎర్లీ ఫీటల్ సెపరేషన్. ఒక్కొక్క దానికి ఒక పదాన్ని ముందే అర్థం చేసుకో. ఇప్పుడు నేను లోపలికి చెప్పేటప్పుడు యూ కెన్ యూజిలీ టు అండర్స్టాండ్. సో ఎర్లీ ఫీటల్ సెపరేషన్ కోల్డ్ యాజ్ అబార్షన్. 7 వెరైటీస్లో ఫీటస్ రిస్క్ ఉంటుంది. ఎన్ని వెరైటీస్? లెట్ వి చెక్. అండ్ దాని మెకానిజం ఎలా ఉండబోతుంది, దానికి మనం చేయాల్సిన మెడికల్ టర్మినేషన్. ఎందుకంటే దానికి ఒక రిస్క్ ఉంది ఇక్కడ. కొన్ని అబార్షన్స్ని ఒక అబార్షన్ని వీ కెన్ కంటిన్యూ. రెస్ట్ ఆఫ్ ఆల్ అబార్షన్లో టార్గెట్ ఏంటంటే ఎంటీ ద యూటిరస్. పోతే బోని ఫస్ట్ ఖాళీ చేయి. ఖాళీ చేస్తే తల్లి బతుకుతుంది. ఒక్క దాంట్లో మాత్రమే బిడ్డ బతుకుతుంది, ఉంచు. మిగతా అన్ని ఖాళీ చేయి, సంచి ఖాళీ చేయి, తల్లి బతుకుతుంది. ఎందుకంటే ఆ సంచిలో మళ్ళీ పువ్వు పుయ్యొచ్చు, బట్ సంచిని డ్యామేజ్ అయితే ఇస్ ఇట్ వెరీ ఇంపార్టెంట్ టు హోల్డ్ ద హౌస్. ఇల్లు చక్కని ఉండని బాబు, తర్వాత చూద్దాం కానీ రిపేర్ని. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. సో దానికి సంబంధించిన సర్జికల్ మెథడ్స్, మెడికల్ మెథడ్స్ అనుకున్నప్పుడు ఎంటీపీకి వెళ్తాము. సర్జికల్ అనుకున్నప్పుడు సర్జికల్ విచ్ ఏ స్మాల్ ప్రొసీజర్. సర్జరీ అంటే కోర్స్ తీసేదేం కాదు, ఏ స్మాల్ ప్రొసీజర్. డైల్యూట్ అండ్ కొరటేజ్ అనే ప్రొసీజర్ని ఎలా చేయాలి, దట్ ఈస్ దేనిలో మాట్లాడతాం. ఇలాంటి ముచ్చట్లన్నీ అబార్షన్ వచ్చేటప్పుడు మాట్లాడతాం, ఇలాంటి ముచ్చట్లు. కమింగ్ టు ద నెక్స్ట్, మనం మాట్లాడుకునేటప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనే టాపిక్ వచ్చింది. ఎలాంటి ముచ్చట్లు మాట్లాడతాం. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనగానే మీకు అర్థమైంది ఏంటి? అబార్షన్ అంటే అర్థమైంది బిడ్డ పాయ్. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ సో దాని ప్లేస్లో అది ఉండాల్సిన చోట ఉండకుండా ఇట్ స్టిక్ సమ్వేర్ ఎల్స్. ఏ వేరండి? సమ్వేర్ ఎల్స్. సో అలాంటి దాన్ని నేను ఏమని పిలుస్తున్నాను? సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయమ్మా అంటే ట్యూబ్లో. ఆ ట్యూబ్లో ఎక్కువగా ఎక్కడ అంటే యాంపుల్లా. ఇలాంటి విషయాలన్నీ దేంట్లో మాట్లాడతాము? ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో. దాంట్లో కూడా మనకి పౌచ్ ఆఫ్ డగ్లస్ ఎలాంటి క్యారెక్టర్ని ప్లే చేస్తుంది, దాంతోపాటు ఎంటీఎక్స్ దానికి సంబంధించిన సో మనకి మెడికల్ ట్రీట్మెంట్ ఏంటి అనేది లెట్ వి చెక్ విత్ అస్. అండ్ కమింగ్ టు దస్ నెక్స్ట్ అనుకున్నప్పుడు మోలార్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? ఈ భాష మీకు ఎలా అర్థమవుతుంది? మోడాల్ ప్రెగ్నెన్సీ ఇందాక చెప్పింది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ నాట్ ఇన్ ద సైట్ ఆఫ్ యూటరస్. సంచిలో మొలవాల్సినోడు ఎక్కడ పోయి మొలిచిందని చెప్పేసి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మాట్లాడింది. మరి మోలార్ ప్రెగ్నెన్సీ ఏం మాట్లాడింది? ఫీటస్ ఎక్కడున్నాడు? సంచిలోనే ఉన్నాడు. వెరీ ఇంపార్టెంట్. ప్రోడక్ట్ ఎక్కడ ఉంది? సంచిలోనే ఉంది. బట్ ప్రాబ్లం ఏంది? సో అక్కడ ఏంటంటే ప్రోడక్ట్లో డమ్మీ ప్రోడక్ట్ ఫామ్ అయింది, ఒరిజినల్ ప్రోడక్ట్ కాదు. ఏ ప్రోడక్ట్? కానీ సైట్ సేమ్. ఎక్టోపిక్ల సైట్ అది అక్కడ ఏ ప్రోడక్ట్ అనేది పక్కన పెట్టు, అది ఈ రెండింటికి మధ్యన తేడా. సో దాన్ని ఏమని చెప్తున్నా నేను? మోలార్ ప్రెగ్నెన్సీ. అది జెస్టేషనల్ ఏజ్లో ట్రోఫోబ్లాస్టిక్ లేయర్ వల్ల వస్తుంది. ఏజ్లా జెస్టేషన్ ఏజ్లా ఏ ప్లాస్టిక్? ట్రోఫోబ్లాస్టిక్ నియోప్లాజం, GTN. ఇస్ ఇట్ వెరీ క్లియర్ కదా? సో అదొక రకమైన క్యాన్సర్ ముద్దనే. అదొక రకమైన ఏ ముద్ద అంటే నార్మల్ సెల్స్కి ఎగనిస్ట్గా ఏ సెల్ ఫామ్ అయినా దాన్ని మనం ఏమని మాట్లాడాలి? అంతే. మనకి పనికి రానుడు అంతా కూడా దొంగనే, శత్రువే మనకి. దట్ ఈస్ ఏ క్యాన్సర్. ఇలాంటివి జరుగుతుంది అక్కడ. అంటే గర్భంలో కూడా అలాంటి రూపం ఉంటుంది వాడు ఎగ్జాక్ట్లీ అనుకున్నప్పుడు. లెట్ మీ చెక్ దానికి దాని స్ట్రక్చర్ అనుకున్నప్పుడు స్నోస్ట్రమ్ ఎలా కనిపిస్తుంది, అది ఎందుకు కనిపిస్తుంది, లెట్ వి చెక్ విత్ దట్. దాని ఫాలో అప్ ఎలా ఉంటుంది అనేది విత్ ఇన్ 1 year. దెన్ కంటిన్యూయేషన్ ఆఫ్ నెక్స్ట్ టాపిక్లో మాట్లాడుకున్నప్పుడు ఏం మాట్లాడతామంటే, అమ్మ ఇక్కడ మీరు టాపిక్లు సపరేట్గా నెత్తిలో పెట్టుకుంటే డిజార్డర్స్ క్లియర్గా అర్థమవుతాయి. ఇఫ్ యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద రివ్యూ, ఇప్పుడు నేను చెప్పే రివ్యూ మీకు అర్థం కాలేదనుకో, అక్కడ పోయేటప్పుడు సార్ ఏదో చెప్పుకుంటూ పోతున్నారు, ఫస్ట్లో బాగానే అర్థమైంది కానీ తర్వాత ఏదో చెప్పుకుంటూ పోతున్నారు. ఎందుకంటే ఇవి ఏంటి? డిజార్డర్స్. ఏ ఆర్డర్స్ అండి? డిజార్డర్, డిస్టర్బెన్స్ ఏదైనా కానీ ముందే క్లారిటీ ఉండాలి టర్మినల్ వర్డ్ పైన. లోపల నేను సుత్తంతా చెప్తా, ఎటియాలజీ అని, మేనిఫెస్టేషన్స్ అని, ఆ తర్వాత దాని ట్రీట్మెంట్ అని మస్తు చెప్తా ఉంటా. ఫస్ట్ నీకు క్లారిటీ దేని మీద ఉండాలి? ద టైటిల్ ఈస్ వెరీ క్లియర్. లెట్ వి చెక్ విత్ దట్. నెక్స్ట్ అనుకున్నప్పుడు ఏమంటున్నా నేను? యాంటీపార్టమ్ హెమరేజ్. మనకి పాపులర్గా ఏమని పిలుస్తాము? ఏపీహెచ్. ఏహెచ్ వర్డ్ వినడానికి పాపులరే. ఏపీహెచ్ అంటే ఏంటి? యాంటీపార్టమ్. ఏ పార్టమ్? యాంటీపార్టమ్. ఏంటవుతుంది? హెమరేజ్ అంటే బ్లీడ్ అవుతుంది. యాంటీపార్టమ్ అంటే బిఫోర్ పార్టమ్ ప్రోడక్ట్, బిఫోర్ ఫుల్
ఫుల్ ప్రోడక్ట్ రెడీ కాక ముందే ఏమైంది, ప్రోడక్ట్ ఫుల్గా రెడీ కాక ముందే బ్లీడ్ అవుతుంది. అర్థమైతే అయింది కదా. ఏపీహెచ్ అంటే ఏంటి, యాంటీపోర్టమ్ హెమరేజ్. బిఫోర్ ప్రోడక్ట్ ఫుల్ ప్రోడక్ట్ దెర్ ఈస్ ఏ బ్లీడింగ్ కాల్డ్ యాజ్ యాంటీపోర్టమ్ హెమరేజ్. ఆ బ్లీడింగ్కి రెండు కారణాలు అయి ఉంటాయి. సమస్య కాల్డ్ యాజ్ ఏ పీపీ, ప్లాసెంటా ప్రీవియా. వాట్ ఈస్ ప్లాసెంటా ప్రీవియా? ప్లాసెంటా ఈజ్ ప్రీవ్యూ, ఐ ఆమ్ ద ఫస్ట్. ప్లాసెంటా చెప్తుంది నేనే ముందు, దారికి, దేనికి, దారి ఈజ్ నథింగ్ బట్ సర్విక్స్ దగ్గర ప్లాసెంటా అంటుంది ఐ ఆమ్ ద ప్రివియా అంటే ఐ ఆమ్ ద ఫస్ట్. ఫీటస్ ని అంటుంది, ఎవరిని అంటుంది? అలాంటి దాన్ని ఏమంటాము, ప్లాసెంటా ప్రివియా. తమ్ముడు ఉండాల్సింది వెనకాల ఎక్కడో పైన వెనకాల ఉండాలి, ఆడకు ఉండకుండా యాడికి వచ్చిండు, రైట్. సో సర్విక్స్ దగ్గరకు వచ్చిండు. ఎక్కడికి? ఇంతసేపు ఫీటస్ మారిందే చూసినావు నువ్వు, రైట్. సో ఎక్కడ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో. కానీ ఇప్పుడు మారింది ఏంది, ప్లాసెంటా ఇస్ ప్రివ్యూ దారిలా. దాన్ని ఏమంటున్నాము, ప్లాసెంటా ప్రివియా. నెక్స్ట్ ఏంటంటే అబ్రప్టో ప్లాసెంటా ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది, జాగ్రత్త. అబ్రప్టో ప్లాసెంటా ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది, కానీ అది ఊడాల్సిన స్టేజ్ మీకు తెలుసు కదా. ఎప్పుడు ఊడాలి? ఫీటస్ డెలివరీ అయిన తర్వాత థర్డ్ స్టేజ్ ఆఫ్ లేబర్లో ఊడాలి. తమ్ముడికి ఉరుకులాట ఎక్కువ, అంటే వాని తప్పేం లేదు, చాలామంది వాడిని అలా చేసేసారు అనమాట. వాడు ఉండాల్సిన సైడ్లో ఉండి ఊడిపోయింది అనుకో, లూజ్ అయిపోయింది అనుకో. ఏం లూజ్ అయింది? ప్లాసెంటా ఉన్న సైడ్లోనే ఉంది, కానీ ఏమైంది, లూజ్ అయింది. లూజ్ అయితే అక్కడ నుంచి బ్లీడింగే కదా మెయిన్ ఛానల్. ఏ ఛానల్? బ్లీడింగే కదా. ఆ ఛానల్ లీక్ అవుతుంది, రైట్. బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, లోపలనే లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి దాన్ని ఏమంటున్నా నేను, అబ్రప్టో ప్లాసెంటా. అర్థమవుతుందా మీకు ఇదంతా, రైట్. సో అలా బ్లీడింగ్స్ ఎన్ని రకాలు, బ్లీడింగ్ డిజార్డర్స్ ఎన్ని రకాలు? 2 టైప్స్. దాన్ని ఏమని చెప్తున్నా, ఏపీహెచ్, యాంటీపోర్టమ్ బ్లీడింగ్ హెమరేజ్, యాంటీపోర్టమ్ హెమరేజ్. ఇస్ ఇట్ వెరీ క్లియరా? చలో, దీని తర్వాత దోస్ నెక్స్ట్కి వెళ్తున్నప్పుడు మనకి హైపర్టెన్సివ్ డిజార్డర్. నెక్స్ట్కి వెళ్తే ఏం దొరికింది, హైపర్టెన్సివ్ డిజార్డర్లో ప్రెగ్నెన్సీ టైంలో వచ్చింది కాబట్టి ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్, పిఐహెచ్. వాట్ ఈస్ పిఐహెచ్? దాంట్లో రైట్, దాంట్లో కూడా ముగ్గురు ఉంటారు. ఇద్దరు కాదు, ముగ్గురిని మాట్లాడుకోవచ్చు. ఒకటి ప్రీ ఎక్లాంషియా, ఏంటి? ఆ తర్వాత ఇంకొకటి దాంట్లోనే కనిపిస్తుంది, జస్ట్ హెల్ప్ సిండ్రోమ్. ఏ సిండ్రోమ్? హెల్ప్ సిండ్రోమ్. వాళ్ళ అక్క కూడా ఉంటుంది. ఏంటిది? ఈ అక్క కూడా వీళ్ళ గుంపే. ఎవరి గుంపు? హైపర్టెన్సివ్ డిజార్డర్. కాకపోతే ఈ గుంపుల ఈ రెండింటికి హైపర్టెన్సివ్ అంటాము, ఈమెని సపరేట్ చేస్తున్నాం. అంటే ఈ రెండేమో హైపర్టెన్సివ్ స్టేజ్, దాని అక్క రైట్ ఎవరమ్మా అంటే ఎక్లాంషియా, రైట్. సో హైపర్టెన్సివ్ దాటి కొంచెం ముందుకు వెళ్తుంది. ఇస్ ఇట్ క్లియర్ కదా? దీంట్లో మళ్ళీ స్టేజెస్ ఆఫ్ ఎక్లాంషియా ఉంటుంది, దాని మేనేజ్మెంట్లో మెగ్నీషియం సల్ఫేట్ ఎలా ప్లే చేస్తుంది, దాంతోపాటు ఓబీజీ స్కీమా ఎలా మాట్లాడతాం. సో దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ మనం మాట్లాడుకునే టాపిక్స్. ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ అన్ని ఫుల్ రివ్యూ క్లారిటీ అయితే ఉంది కదా. ఒకదానికొకటి ఇప్పుడు ఫటాఫట మాట్లాడుకుంటే నరికేద్దాం. ఫస్ట్ నరకాల్సింది ఎవరిని? చలో, హెమరేజ్ ఏ టైంలో? ఓకే, కమింగ్ టు ద మోలార్ ప్రెగ్నెన్సీ కనుక వచ్చేస్తే సింపుల్గా చెప్తాను, అక్కడ ఫుల్గా చెప్తా, ఇక్కడ మళ్ళీ ఒకసారి సింపుల్గా చెప్తా. మోలార్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ఎట్ ద సైట్ బట్ దెర్ ఈస్ ఏ ట్రోఫోబ్లాస్ట్ లేయర్ ఉంది చూడు. ఏ బ్లాస్ట్? ట్రోఫోబ్లాస్ట్ లేయర్ నుంచి ఆర్గానోజెనసిస్ జరగాల. ఏం జరగాలి? నీకు నార్మల్ ట్రావెలింగ్ అయితే గుర్తుంది కదా, నార్మల్ ప్రెగ్నెన్సీ అయితే ఆర్గానోజెనసిస్ జరగాల్సిన సమయంలో ఆర్గానోజెనసిస్ జరగదు. ఏం జరగదు? జరగకుండా ఆగిపోయింది ఇక అక్కడి నుంచే. ముద్ద లెక్కనే ఉంది, ముద్ద మోలార్. ఇది అర్థమైందా? ముద్ద మోలార్, అది గుర్తుపెట్టుకో. దాని కారణాలన్నీ చెప్తా నేను. ఆల్రెడీ ఒక కారణం మీకు చెప్పిన, హెచ్సిజి, ఏసీజీ అంటే ఆల్రెడీ కారణాలు చెప్పిన. అలా ఒక ముద్ద లేయర్ ఫామ్ చేయకుండా ముద్దలాగానే ఉండిపోతే దాన్ని ఏమని చెప్తున్నా నేను? మోలార్ ప్రెగ్నెన్సీ. దాంట్లో ఏం మిస్ అయింది? ఆర్గానోజెనసిస్. ఏ జెనసిస్? అవయవాలు ఫామ్ అవ్వాలి కదా. నేను ఫామ్ చెయ్యా, గీడ వచ్చి ఆగుతా అంటది. ముద్ద
ముద్ద మోలార్, పిండమే, పిండం కానీ ముద్ద మోలార్, వెరీ ఇంపార్టెంట్. అక్కడ వేసేటప్పుడు డీప్గా చెప్తా. క్లియరా? చలో లెట్ వి చెక్ విత్ దట్ వన్ బై వన్. ఆబ్స్టికల్ హెమరేజ్ ఫటాఫట్ మాట్లాడుకుందాం. ఒక్కటే గుర్తుపెట్టుకో, ఇవన్నీ ఫటాఫట్ రాసుకోవాలమ్మా. నేను మ్యాక్సిమం కంటెంట్ని ఇక్కడ డెలివర్ చేసేస్తున్నా. చలో కమింగ్ టు దట్ టాపిక్. వాయిస్ డబుల్ అంటే నేను గట్టిగా వదులుతున్నా కదా, అందుకని వాయిస్ డబుల్ వస్తున్నట్టు. ఓకే, తగ్గిద్దాం. ఫస్ట్ రెడ్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ హెమరేజ్ అవుతుంది, బ్లీడ్ అవుతుంది, రైట్? సో ఈ బ్లీడ్ స్టైల్లో నేను వయబిలిటీని తీసుకొచ్చిన. దేన్ని తీసుకొచ్చిన? అసలు వయబిలిటీ అంటే ఏంటో లెట్ వి చెక్ విత్ దస్ వయబిలిటీ అనే టాపిక్. సో నేను హెమరేజిక్ని 2 టైప్స్లో చెప్తున్నా. ఎర్లీ హెమరేజ్, లేట్ హెమరేజ్. ఎన్ని వర్డ్స్? 2 వర్డ్స్. ఒకటేంటి ఎర్లీ, ఇంకొకటి ఏంటి లేట్. ఇక్కడ చూడండి, ఎర్లీ అండ్ లేట్ అనేది ఎలా డిసైడ్ చేస్తా అంటే, రైట్, వయబిలిటీకి బిఫోర్ అయితే అది ఎర్లీ, వయబిలిటీకి తర్వాత అయితే అది లేట్. లేట్ లేట్ అనేది ఆఫ్టర్ వయబిలిటీ, బిఫోర్ వయబిలిటీ. ఈ వయబిలిటీకి మధ్యన గ్యాప్ ఉన్నట్టే కదా. దేనికి మధ్యన? నేనేమన్నా వయబిలిటీకి బిఫోర్, వయబిలిటీకి ఆఫ్టర్, అంటే వయబుల్ అవుతున్న పీరియడ్ అయితే ఏదో ఉంది అక్కడ. నీకు అర్థమైందా? అక్కడ ఏ పీరియడ్ జామ్ అయి ఉంది? వయబుల్ అనే పీరియడ్ ఏదో జామ్ అయి ఉంది. ఇస్ ఇట్ వెరీ క్లియర్ కదా? అంటే ఆమె రెడీ అవుతున్న పీరియడ్ ఏదో జామ్ అయి ఉంది. ఇస్ ఇట్ క్లియర్ కదా? రైట్, లెట్ వి చెక్. దాంట్లో మనము ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ హెమరేజ్ గురించి మాట్లాడదాం. ఇంకా ఎక్కడికి రాలేదు ఫుల్గా? వయబిలిటీకి రాలేదు కాబట్టి దాని పేరేంటి? ఎర్లీ ప్రెగ్నెన్సీ హెమరేజ్ బిఫోర్ వయబిలిటీ. బిడ్డ బతికేయడానికి ముందు, బతకదు ఇంకా, బతకడానికి రెడీ కాలేదు, బతకడానికి ముందు. ఇక్కడ చూడండి, వజైనల్ బ్లీడింగ్ అవుతుంది బిఫోర్ వయబిలిటీ అని చెప్తున్నప్పుడు దానికి మనము జెస్టేషనల్ ఏజ్లో 22 నుంచి 28 వీక్స్, లెస్ దాన్ 22 అని చెప్తున్నా నేను. మ్యాక్సిమం 28 వీక్ కూడా మనము వయబిలిటీ బిఫోరే అంటాం. ఎందుకంటే 28 వీక్స్ తర్వాత మాత్రమే ఫుల్ వయబిలిటీ వస్తుంది. ఇందాక నేను చెప్పిన చూడు, ఏం చెప్పినా వయబిలిటీ గ్యాప్ అనేది చెప్పిన చూడు. ఆ వయబిలిటీ గ్యాప్ ఏందమ్మా అంటే 22 నుంచి 28 మధ్యన వయబిలిటీ గ్యాప్. ఇటు ఫుల్గా వయబుల్గా అయిందని చెప్పలేము, ఇది వయబుల్ కాలేదని చెప్పలేము, వయబుల్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, వయబుల్కి ఎంటర్ అవుతుంది 20లా, వయబుల్ ఫినిష్ చేస్తుంది 28లా. నేను మళ్ళీ చెప్తున్నా, వయబుల్కి ఎంటర్ అయింది, వయబుల్కి ఫినిష్ చేసింది ఎప్పుడు? 28. అంటే ఏమవుతుందా? For this Raksha Bandhan, offers will be given. This is for our government medical job aspirants. ఆమె వయబుల్కి రెడీ అవుతుంది. నేను బయటికి పోయినా కానీ బతకాలి, అంటే ఏ సిస్టాలను రెడీ చేసుకోవాలి ఆ సిస్టాలను రెడీ చేసుకుంటుంది. దాని పీరియడ్ పేరేంటి? వయబిలిటీ. ఎబిలిటీ అండి, వయబిలిటీ ఎప్పుడెప్పుడు అని చెప్తున్నా నేను, 22 నుంచి 28. కొన్ని బుక్స్లలో 20 నుంచి 28 ఉంది, 20 నుంచి 28 రెండు కూడా కన్సిడర్ చేసుకో. 2 వీక్స్, ఎందుకంటే ఆ 2 వీక్స్ ఎప్పుడు రచ్చనే ఆడా. సో ఆ 2 వీక్స్ అనేది ఎప్పుడు రచ్చనే. వాడు ఆ జెస్టేషన్ రైట్ ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తారు, వీడేమో ఏదో ఎల్ఎంపి ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ 2 వీక్స్ని వదిలేవా కొంచెం. ఇస్ ఇట్ వెరీ క్లియర్ కదా? ఏ భాషలోనైనా మాట్లాడుకో, అది కథ. ఇస్ ఇట్ వెరీ క్లియర్ కదా? ఆ పీరియడ్ ఏమంటున్నా నేను, ఆ టైంలో బ్లీడ్ అవుతుంది, ఎర్లీ ప్రెగ్నెన్సీ హెమరేజ్. అంతకంటే ముందే బ్లీడ్ అయింది, లెస్ దాన్ 22 కంటే ముందే ఏమైంది? బ్లీడ్ అయింది. లెస్ దాన్ 22 కంటే బ్లీడ్ అయితే దాన్ని ఏమని చెప్తున్నా నేను? ఎర్లీ ప్రెగ్నెన్సీ హెమరేజ్. సార్ లెస్ దాన్ 22 అని చెప్పేస్తే అయిపోతుంది కదా సార్, 22 నుంచి 28 అని ఎందుకు చెప్తున్నా సార్ అంటే ఇందాకనే చెప్పినా నేను. ఏడా అది ఇంటర్మిటెంట్ వయబిలిటీ. ఏ వయబిలిటీ? ఇంటర్మిటెంట్ వయబిలిటీ. 28 అయిపోయిందంటే క్యా హోతా? వయబిలిటీ ఇస్ ఫినిష్. వయబిలిటీ ఇస్ ఫినిష్ అంటే 28 వీక్స్ అంటే ఎన్ని మంత్స్?
తను ఇప్పుడు రెడీ అయిందా లేదా, ఇప్పుడు తీస్తే తను బతుకుతుందా లేదా, బతికేస్తుంది. ఇస్ ఇట్ వెరీ క్లియరా? దానికోసం చెప్తున్నా, బతకడం కోసం ఎక్కడ సెట్ అవుతుంది, ఏ వారంలో తన బతుకు కోసం సెట్ అవుతుంది. 20 వీక్స్ అంటే ఎన్ని మంత్స్? ఏం చేస్తావు 5 మంత్లో శ్రీమంతం. ఏమంతం? శ్రీమంతం చేసుకుంటావు. బిడ్డ, నేను బయట నిన్ను రెడీ చేస్తున్నా, ఇప్పుడు నువ్వు ప్రాణం పోసుకో. ఎప్పటిలోపు? 28 వీక్స్ లోపు నువ్వు ప్రాణం పోసుకో అని చెప్పే మంతనమే శ్రీమంతం. శ్రీమంతం ఈజ్ ఏ వయబిలిటీ స్టేజ్. ఏ స్టేజ్ అండి? ఎవడు సృష్టించాడు మన హిందూ కల్చర్లో? ఏ కల్చర్లో లేదు. శ్రీమంతం మన హిందూ కల్చర్లో ఉంటుంది. అవునా కాదా? అంటే బయట తనను ప్రిపేర్ చేస్తే లోపల బిడ్డ కూడా రెడీ అయిపోతుంది ఊపిరి పోసుకోవడానికి. ద తతంగం కాల్డ్ యాజ్ ఏ శ్రీమంతం. ఇప్పటికి ఉన్నాయా మంతనాలు? ఉన్నాయా? సో ఉంటాయి. ఎందుకు ఉండవు? ఏ గుట్ట పక్కనో, రైట్ రిసార్టో, ఏ చెరువు పక్కనో రైట్ తీసేసి ఒక 2-3 పోయేసి ఎంజాయ్గా డ్యాన్సులు వేసుకుని శ్రీమంతం చేసుకుని వస్తారు. రైట్ అలాగున్నాయా? హౌ ఇట్ ఈస్? ఇల్లు కల్చర్ ఇదంతా కాదు. ఫోటో ఈజ్ వెరీ ప్రయర్, వీడియో ఈజ్ ప్రయర్, లొకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సరే, లెట్ మీ చెక్ విత్ దట్. సో దిస్ ఈజ్ ఏ ప్రొసీజర్. అర్థమైందా? వాట్ ఎగ్జాక్ట్లీ ఆ ప్రొసీజర్ అనేది? దీని ఏబిలిటీ అని చెప్తున్నా నేను. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ఇన్ ద ఆబ్స్టిక్. సో అమ్మా, ఇప్పుడు నేను చెప్పేది బిఫోర్ వయబిలిటీ. రైట్, వయబిలిటీ బిగినింగ్లోనే మన శ్రీమంతాలు సురువు అవుతాయి. రైట్, అర్థమైందా? అంటే మమ్మీ ఈజ్ ప్రిపేరింగ్ ద బేబీ. నువ్వు రెడీ అయిపోయినావు, సిద్ధమైపోయినావు. ఇప్పుడు ఏం చేసుకోవాలి? నువ్వు ఊపిరి పోసుకోవాలి. ఏం చేసుకోవాలి? ఊపిరి పోసుకోవాలి. రెడీ అయిపోవడానికి సిగ్నల్ కాల్డ్ శ్రీమంతం. శ్రీమంతం తర్వాత తను ఏం పోసుకుంటుంది? ఊపిరి పోసుకుంటుంది. వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. సో కమింగ్ టు దిస్, ఇక్కడ అబార్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఏ రిస్క్? అంతకంటే ముందు అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలో వయబిలిటీ కంటే ముందు ఏ రిస్క్ ఎక్కువ ఉంటుంది సార్ అంటే 5 months కంటే ముందు అబార్షన్ ఎప్పుడైనా రాలిపోవచ్చు. అమ్మయ్యా, రాలకుండా ఉంచినావు కాబట్టి సంబరం. ఏందా సంబరం? రాలకుండా ఉంచినావు కాబట్టి సంబరం. పాయింట్ నెంబర్ 1. 2, రాలకుండా ఉన్నావు సంబరం. దాని తర్వాత నువ్వు పోసుకో ఊపిరి. ఎన్ని ఇన్సిడెంట్స్ ఇస్తున్నావు మనం బేబీకి? 2 విత్ ద శ్రీమంతం. ఇస్ ఇట్ క్లియర్ కదా? అంతకంటే ముందు రిస్క్ ఏముంది అని చెప్తున్నా నేను. వెరీ ఇంపార్టెంట్ రిస్క్ కాల్డ్ యాజ్ ఏ అబార్షన్. వెరీ ఇంపార్టెంట్ రిస్క్ కాల్డ్ యాజ్ ఏంటిది? అది అబార్షన్. సో మ్యాక్సిమం అంటే 95 నుంచి 97 కేసెస్ టోటల్గా రైట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ హెమరేజ్లో రిస్క్ ఏందమ్మా అంటే అబార్షన్. బ్లీడ్ వచ్చిందంటే అది ఏ రిస్క్ అయి ఉంటుంది? అబార్షన్ రిస్క్ అయ్యే ఉంటుంది. ఈ 5 నెలల లోపు ఎప్పుడు బ్లీడ్ వచ్చినా. ఇస్ ఇట్ క్లియరా? చలో, దాని తర్వాత అది ఇంకొకటి అక్కడ నుంచి బ్లీడింగ్ వస్తుందంటే నువ్వు చెప్పుకోవచ్చు అది కొన్ని ఛాన్సెస్ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, కొన్ని ఛాన్సెస్ ఆఫ్ అంటే హైడోడిఫామ్ మోల్. ఇప్పుడు అర్థమైందా? ఎప్పుడు ఈ రిస్క్? సో దాన్ని ఏమని చెప్తున్నా నేను? ఎర్లీ ప్రెగ్నెన్సీ హెమరేజ్. ఎర్లీ ప్రెగ్నెన్సీ హెమరేజ్ అంటే 22 వీక్స్ కంటే ముందే బ్లీడింగ్ కనిపిస్తే ఏం జరుగుండొచ్చు? మోస్ట్ కామన్గా వచ్చే థ్రెట్ ఏంటి? కామన్గా వచ్చే థ్రెట్ నెక్స్ట్ ఏముండొచ్చు? ఇక్కడ క్వశ్చన్ తయారవుతుందా లేదా? ఈజీగా క్వశ్చన్ తయారవుతుంది. ఇస్ ఇట్ వెరీ క్లియరా? చలో నెక్స్ట్ తయారు చేసి నేనే ఇస్తా క్వశ్చన్, నువ్వు రిస్క్ పడకు. నెక్స్ట్ ఏంటి? లేట్ ప్రెగ్నెన్సీలో ఏం కనిపించింది? హెమరేజ్ కనిపించింది, బ్లీడింగ్ కనిపించింది. ఈసారి లేట్ ప్రెగ్నెన్సీలో అమ్మయ్య అనుకునేది ఏంది? వయబిలిటీని క్రాస్ చేసింది. ఎంటర్ ఆఫ్టర్ వయబిలిటీ తర్వాత వచ్చింది. సర్వైవలా నాన్ సర్వైవలా? వెరీ గుడ్. సో ఇక్కడ వసైనల్ బ్లీడింగ్ ఉంది ఆఫ్టర్ వయబిలిటీ. ఇప్పుడు నువ్వు అబార్షన్ అంటావా? అబార్షన్ పోయా, వాడు బతికేసి ఊపిరి పోసుకుండు. ఈసారి వాడు చస్తే దాని పేరు స్టిల్ బర్త్, బతికితే దాని పేరు లైవ్ బర్త్. ఇస్ ఇట్ క్లియర్ కదా? రైట్, అది లేట్ ప్రెగ్నెన్సీ హెమరేజ్. సో వాడు ఊపిరి పోసుకున్న తర్వాత వచ్చే రిస్క్లు ఏంటి?
రిస్క్ ఏందమ్మా అంటే అక్కడ ఇంకా రిస్క్ అట్నే పొదుగుంది, దాని పేరేంది ఏపీహెచ్, యాంటీపోటమ్ హెమరేజ్. ఇందాక నేను చెప్పిన ఏ పాటం, యాంటీపోటమ్ హెమరేజ్. వాడు ఊపిరి పోసుకున్నాడు, బయటికి రావడానికి ముందే బ్లీడ్ అవుతుంది అంటే ఏ పాటం హెమరేజ్, యాంటీపోటమ్ హెమరేజ్. దాంట్లో డేంజర్ ఫెలోగాడు ఎవడమ్మా అంటే అబ్రప్టో ప్లాసెంటా. ఏ అబ్రప్టో, ఎందుకు వీరు డేంజర్ అసలు వాని ఊపిరినే పీకేస్తున్నాడు, వాని ఊపిరి ఏంది, దాని ఏమైంది అక్కడ ప్లాసెంటా లూజ్ అయింది. అంటే ఊపిరి ఈజ్ ద లూజ్, విచ్ ఈస్ ద లూజ్, ఊపిరి ఈజ్ ద లూజ్. ఇస్ ఇట్ క్లియర్ కదా, ఊపిరి లూజ్ అయింది కాబట్టి డేంజరా కాదా, డేంజర్. ఇస్ ఇట్ క్లియర్ కదా. అలాంటి దాన్ని ఏమని చెప్తున్నా నేను, అబ్రప్టో ప్లాసెంటా. అది మోస్ట్ కామన్లో ఫస్ట్ లిస్ట్లో ఉంటుంది ఏపీహెచ్లో డేంజర్ గాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, ప్లాసెంటా ప్రీవియా. ఆ తర్వాత రైట్ థర్డ్ లైన్లో మనం ఏం చేయొచ్చు అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ బ్లీడింగ్, ఎందుకు అవుతుందో తెలియదు. ఆ తర్వాత రిస్క్ కొన్ని కేసెస్లో ఏముంటాయి, సర్వైకల్ క్యాన్సర్ ఉండొచ్చు, లేదంటే పాల్ప్స్ ఏదైనా ఉండొచ్చు చిన్న చిన్నవి, రైట్. సో ఇలాంటి రిస్క్ ఎప్పుడు, లేట్ ప్రెగ్నెన్సీ హెమరేజ్. సో హెమరేజ్లు ఎన్ని రకాలు, వన్ ఈజ్, ఇంకొకటి అబ్రప్టో ప్లాసెంటా ఏ ప్రెగ్నెన్సీలో వచ్చే హెమరేజ్, అబార్షన్ ఏ స్టేజ్లో, అట్నే గుర్తుపట్టాలి మీరు, ఏం లేదు. ఇచ్చిన వాటిలలో లేట్ ప్రెగ్నెన్సీలో వచ్చే హెమరేజ్కి రిస్క్ ఏంది, ఎక్సెప్ట్. ఇచ్చిన వాటిలలో ఎర్లీ ప్రెగ్నెన్సీ రిస్క్ ఏంది, ఎక్సెప్ట్. అర్థమైంది కదా, గుర్తుపట్టేస్తారు కదా. అట ఆ బ్యాచ్ని ఈ బ్యాచ్ని, ఆ గుంపు ఈ గుంపు, ఈ గుంపులో ఎవరు లేడు, ఏపీహెచ్ బ్యాయే ఉన్నాడు. ఎవరున్నారు, ఏపీహెచ్ ఇద్దరు బిడ్డల్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అట డేంజర్ బిడ్డగాడు అబ్రప్టో ప్లాసెంటా, రట డేంజర్ గాని బిడ్డగాడు ప్లాసెంటా ప్రీవియా, దానికి కూడా ఇద్దరు. లెట్ వి చెక్ అక్కడ పోయిన తర్వాత. సరే ఏదైనా కావచ్చు, హెమరేజ్ ఉంది, ఏముంది హెమరేజ్, అల్టిమేట్గా హెమరేజ్ ఉంది. బేసిక్ నర్సింగ్ ఇంటర్వెన్షన్ ఏందనేసి అడుగుతాడమ్మా. ప్రెగ్నెన్సీలో హెమరేజ్ ఉంది, నువ్వేం చేయాలి, నీ బాధ్యత ఏంది అడా. సో నీ బాధ్యత ఏంది, దట్ ఈస్ ఏ బేసిక్ నర్సింగ్ ఇంటర్వెన్షన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ హెమరేజ్. ప్రెగ్నెన్సీ ఏం చేయాలి దోస్త్ అంటే సింపుల్, వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే ఇక్కడ మనము శానిటరీ ప్యాడ్స్ని యూజ్ చేసి కౌంట్ చేయాలి బ్లీడింగ్ ఎంత లాస్ అవుతుంది, బ్లీడింగ్ ఎంత లాస్ అవుతుంది అనేది ఏం చేయాలి, మనము కౌంట్ చేయాలి. అసెసింగ్ ద వజైనల్ బ్లీడింగ్ బై కౌంటింగ్ ఆఫ్, దీన్ని ఏమని చెప్తున్నా నేను, బేసిక్ నర్సింగ్ ఇంటర్వెన్షన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ హెమరేజ్ అడా. సో అదే చెప్తున్నా ఇప్పుడు అడా, దాని దగ్గరికి వెళ్తా ఇప్పుడు అడా. ఫస్ట్ ఇది, దీని తర్వాత ఇఫ్ యూ హ్యావ్ టు గో విత్ దట్ ప్రయారిటీ ఆఫ్ యాక్షన్లో బేసిక్ ఇదే మన నర్సింగ్ ఇంటర్వెన్షన్లో. కండిషన్ని బట్టి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్రయారిటీ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. ఇస్ ఇట్ వెరీ క్లియరా. మన ఇప్పుడు ప్రయారిటీ ఆఫ్ యాక్షన్ ఏంటి, శానిటరీ ప్యాడ్స్ని యూజ్ చేసేసి రైట్ మనం చేయాల్సింది ఏంది, బ్లీడింగ్ని కౌంట్ చేయాలి. అక్కడ రిస్క్ ఏముంది, బ్లీడ్. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ నాట్ ఏ సపోజ్ ఏ డాక్టర్ టు డయాగ్నోస్ యాజ్ ఏ ప్లాసెంటా ప్రీవియా, అబ్రప్టో ప్లాసెంటా, అలాంటివి నువ్వు ఏమి డయాగ్నోస్ చేయడానికి లేదు. ఇది అబార్షనా, మిస్డ్ అబార్షనా, థ్రెటన్డ్ అబార్షనా, యువర్ ద డాక్టరా, యువర్ రోల్ ఏందని అడుగుతున్నాడు. వాట్ ఈస్ యువర్ ప్రొవైడ్, ఆక్సిజన్ ఇస్తావా అడ అంటే టెంపరేచర్ చెక్ చేస్తావా, నీ రెస్పాన్సిబిలిటీస్ నేను గుర్తు తెచ్చుకో. వాట్ ఈస్ యువర్ క్వాలిటీ. సో యువర్ క్వాలిఫికేషన్కి రైట్ వాట్ యూ వాంట్ టు డూ అంటే అక్కడ నువ్వు చేయాల్సిన పని ఏముంది, బ్లీడింగ్ని కౌంట్ చేసి ఇన్ఫార్మ్ టు ది, ఆమెకు తెలియదు కదా ఎన్ని ప్యాడ్స్ అయిందని కథ. యూ వాంట్ డ్రీమ్ ఉండి ప్రిపరేషన్ కి డైరెక్షన్ కావాలి బ్రో, ఐ నీడ్ ప్రాపర్ గైడెన్స్. కలని కలలు కంది. ఈ రోజు మనం లెట్స్ ఫో గురించి నేర్చుకుందాం. కలలు కనండి, సిద్ధమవ్వండి, నమ్మండి. Join Nidya Medical Academy and start your preparation now. ఇన్ఫార్మ్, దాన్ని బట్టేసి తను చెప్పేస్తాడు రైట్ అబార్షన్ కథ ఏంది, ఎప్పటికంటే ఇది అబార్షను ఏందనేది. సో నెక్స్ట్ ఏంటంటే కాదు, ఇక్కడ డెఫినేటివ్గా జరుగుతుందని నువ్వు అనుకునే మేనేజ్మెంట్ పేరు, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డెఫినేటివ్ ఇంటర్వెన్షన్. ఏ ఇంటర్వెన్షన్, ఇందాక బేసిక్ నర్సింగ్ ఇంటర్వెన్షన్, బేసిక్ నర్సింగ్ ఇంటర్వెన్షన్. ఇప్పుడు నేను చెప్పేది డెఫినేటివ్ ఇంటర్వెన్షన్.
డెఫినేటివ్ ఇంటర్వెన్షన్లో పక్కా జరిగేది ఏందమ్మా అంటే ఎంటీ ఆఫ్ యూటిరైన్ క్యావిటీ. ఎంటీ ఆఫ్ యూటిరైన్ క్యావిటీ. దీంట్లో 2 మెథడ్స్ ఉంటాయి. యూటిరైన్ క్యావిటీని ఎంటీ చేయాలి. బ్లీడ్ అవుతుంది కదా, ఎందుకంటే ఆ బ్లీడ్ ఎక్సెస్ అయిపోయింది అనుకో, ఇద్దరు బాయే కదా. ఎవరిద్దరు బాయే? మమ్మీ బాయే, బిడ్డ బాయ్. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ అందుకని నీకు ఫస్ట్ ప్రయారిటీ ఏం చెక్ చేయమని చెప్తున్నా నేను? శానిటరీ ప్యాడ్స్ని బేస్ చేసుకుని బ్లీడింగ్ని చెక్ చేయమంటున్నా. బ్లీడింగ్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ సైన్ ఆఫ్ సో ప్రెగ్నెన్సీ హెమరేజ్. ప్రెగ్నెన్సీ హెమరేజ్లో మోస్ట్ డేంజర్ సైన్ ఏంటి? బ్లీడింగ్. ప్రెగ్నెన్సీలో ఎందుకు, యాక్సిడెంట్ అయ్యేటప్పుడు మోస్ట్ డేంజరస్ సైన్ ఏందమ్మా, వైటల్ ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే బ్లీడింగే. మళ్ళీ అదే చెప్తున్నా నీకు. వానికి ఆర్టీఏ అయింది, రోడ్ ట్రాన్స్పోర్ట్ యాక్సిడెంట్ అయింది, హెమరేజిక్ అవుతుంది, ఆక్సిజన్ ఇవ్వాలా, బ్లడ్ని ఆపాలా? అది ఫస్ట్ ప్రయారిటీ కింద గుర్తుపెట్టుకోవాల్సింది. నేను సిపిఆర్ చేస్తా, బ్లడ్ పోతే పోయింది. ఏపీఆర్ చేస్తే ఏందయ్యా, దాంట్లో ఉన్న నీళ్ళన్నీ పోయే, అక్కడ మోటార్ ఏం పోస్తుంది? ఇక ఎవరిని పోయాలి, ఏం పోయాలి, ఎందుకు చేసినావు? ఇంకా నువ్వు చేస్తే ఇంకొంచెం ఉన్నదాన్ని కూడా పోయించినట్టే, అది మళ్ళీ రీస్టార్ట్ అయ్యి ఇంకొంచెం తంతది. అర్థమైందా మీకు? అది కథ. సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటి కొన్ని లాజికల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇన్ ద మైండ్. సో బేసిక్ మేనేజ్మెంట్ ఏంటి? బేసిక్ ఇంటర్వెన్షన్ ఏంటి? అసెసింగ్. డెఫినేటివ్ ఇంటర్వెన్షన్ ఎంటీ ద యూటరస్ బై ఎనీ ఏ మెథడ్స్? మెడికల్ మెథడ్ కావచ్చు, సర్జికల్ మెథడ్ కావచ్చు. చెప్తాం. మెడికల్ మెథడ్ మీకు తెలుసు బాగా, వాట్ ఎగ్జాక్ట్లీ అనేది. సర్జికల్ మెథడ్ కూడా ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, దట్ ఈస్ డిఫరెంట్ ఆఫ్ ది. లెట్ మీ చెక్. నెక్స్ట్ కమింగ్ టు ద, అంతవరకు అర్థమైందా? ఇప్పుడు ఇదంతా కూడా జనరలేటివ్. హెమరేజ్. హెమరేజ్లో ఇప్పుడు అసలైన దగ్గరకు వచ్చేసిన. అసలైనోడు ఎవడు? అబార్షన్. అబార్షన్ అంటే ఒక హెమరేజ్ కాదు. ఏమని చెప్పినా నేను? ఫీటల్ సపరేషన్. దీని రిజల్ట్ ఏమవుతుంది? ఫీటసే సపరేట్ అవుతుంది దెబ్బకి, అది దాని ఫైనల్ రిజల్ట్. కానీ ఎర్లీ సైన్ ఏంటంటే బ్లీడింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది సైన్. బట్ ఆల్ అబార్షన్స్కి కాదు, అన్ని అబార్షన్స్కి కాదు, ఒక అబార్షన్ తప్ప మిగతా ఏ అబార్షన్కైనా బ్లీడింగ్ ఈజ్ ద మేజర్ సైన్. అందుకని అక్కడ పట్టుకొచ్చిన అబార్షన్. కానీ అబార్షన్ ఈజ్ నాట్ ఏ బ్లీడింగ్ ఓన్లీ. బ్లీడింగ్ ఓన్లీ, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అబ్రప్టోప్లాజెంటా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఒక్కొక్క దాని గురించి చెప్తాం. అబార్షన్, లైక్ కమింగ్ ద అబార్షన్, వాట్ ఎగ్జాక్ట్లీ ద అబార్షన్, రైట్? అబార్షన్ అంటే ఒక డెఫినేషన్ ఇద్దాం మనం. సో అది ఎప్పటికంటే ముందు జరిగితే అబార్షన్. ఈ రూల్ అయితే నువ్వు మార్చకు. అబార్షన్ ఎప్పుడు జరుగుతుంది? బిఫోర్ వయబిలిటీ. కాకపోతే ఇక్కడ జరిగేది ఏంది? టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఎంటీ ఆఫ్ ది యూటిరస్ అంటున్నా నేను. ఏ ఆఫ్ ది యూటిరస్? ఎంటీ ఆఫ్ ది యూటిరస్. దాని పేరు, ఇంకో పేరు ఏంటి? టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఆ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో బిఫోర్ వయబిలిటీ. బిఫోర్ వయబిలిటీ అంటే 22 weeks ఆఫ్ సో జెస్టేషన్. 22 weeks ఆఫ్ జెస్టేషన్, రైట్? సో విత్ ద వెయిట్ ఆఫ్ లెస్ దెన్ 2 rules అండి. ఏజ్ ఎంత? లెస్ దెన్ 22 weeks. లెస్ దెన్ 22 weeks. ఫీటల్ వెయిట్ ఎంత? ఈ రెండు కలిస్తేనే అప్పుడు దాని పేరేంటి? అబార్షన్. వాని వెయిట్ మోర్ దెన్ 500 grams ఉంది, మోర్ దెన్ 500 grams ఉంది, అప్పుడు వాడిని అబార్షన్ కింద కన్వర్ట్ చేయొద్దండి, రైట్? సో అప్పుడు వాడిని మనం దేని బర్త్? స్టిల్ బర్త్ కిందనే కన్సిడర్ చేయాలి. అప్పుడు ప్రొసీజర్ ఈజ్ డిఫరెంట్. ప్రోడక్ట్ సైజ్ పెద్దగా ఉండే సైజులో ఒక ప్రొసీజర్ ఉంటుంది, ప్రోడక్ట్ సైజ్ చిన్నగా ఉంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్ కదా? సో సైజ్ ఎంత? లెస్ దాన్ 500 grams. అట్ ద సేమ్ టైం ఏజ్ ఎంత? లెస్ దాన్ 22 weeks. ఈ రెండు రూల్స్ కూడా ఎవరికి వర్తిస్తాయి? అబార్షన్కి 2 rules. దేన్ని పడితే దాన్ని అబార్షన్ అనొద్దు. దేన్ని అబార్షన్ అనాలి? అబార్షన్ అంటే టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సంచి ఖాళీ అవుతుంది, రూల్ నెంబర్ 1, బాగానే ఉంది. కానీ ఎప్పుడు సంచి ఖాళీ అయితేనే అబార్షన్? బిఫోర్ 22 weeks ఆఫ్ జెస్టేషన్ అండ్ లెస్ దాన్ 500 grams ఆఫ్ ఫీటల్ వెయిట్. 100% అబార్షన్ అవుతున్నప్పుడు వాటికి నేను పర్సంటేజ్ వైజ్ స్ప్లిట్ చేస్తున్నా చూడండి. 25% కేసెస్ వీక్స్ అనుకున్నప్పుడు ఎప్పుడు జరుగుతాయంటే 16 నుంచి 22 weeks ఆఫ్ జెస్టేషన్లో జరుగుతాయి.
ఏ వీక్స్లా 16 నుంచి 22 వీక్స్ ఈ ఏజ్ అంటే ఎన్ని మంత్స్ 4 మంత్స్ ఎన్ని మంత్స్ 4 to 5 మంత్స్ 4 to 5 మంత్స్ 4th to 5 అంటే 5th మంత్లోనే అని చెప్పుకో ఏ మంత్లా 5th ఇటు 4th కాదు ఇటు 5th కాదు సరేలే ఈ రెండింటికి మధ్యన 4th నుంచి 5th మధ్యలో అడా సో లెట్ వి చెక్ అప్పుడు జరిగేది ఎన్ని కేసెస్ కానీ చూడు బిఫోర్ 16 వీక్స్ అంటే బిఫోర్ ఎన్ని మంత్స్ రైట్ బిఫోర్ 4 మంత్స్లో 75% ఛాన్స్ ఉంటుంది అబార్షన్ జరగడానికి ఏ మంత్లా 4th మంత్ కంటే ముందు ఎంత ఛాన్స్ ఉంది అందుకనే 4th మంత్ వరకు చాలా జాగ్రత్తగా ఉండు అంటారు డాక్టర్ సాబ్స్ ఎందుకు జాగ్రత్తగా ఉండు తెలిసే హై రిస్క్ ఆఫ్ అబార్షన్లో హై రిస్క్ ఎంత ఎక్కడ అంటే బిఫోర్ 16 వీక్స్ ఆర్ బిఫోర్ 4th మంత్ ఆ తర్వాత ఒక 25% కేసెస్ సో ఇక్కడ 16 నుంచి 18 వీక్స్ మధ్యలో అంటే 8 నుంచి 16 వీక్స్ మధ్యలో అంటే దీని నుంచి డెలివరీ అయింది అది వేరేది కాదు దీని నుంచి డెలివరీ అయిందే ఇది ఎంతకంటే ఏం చెప్తున్నా నేను బిఫోర్ 16 అంటున్నాను కదా బిఫోర్ 16లోనే మనం ఎంత పర్సెంట్ అని చెప్తున్నా 75 ఇగో ఇది 100 అయిపోయింది ఏమైపోయింది 100లో ఎలా క్లాసిఫై చేసినా ఫస్ట్ అది చూడు దాని తర్వాత ఇది చూడు ఇది చూసినావు అనుకో 100 ఆడి సార్ అక్కడ 200 కనిపిస్తుంది అంటావు నువ్వు నీకు అర్థమైందా ఆ రేషియో అలా ఫస్ట్ చూడు 16 నుంచి 18 అంతే కదా లాస్ట్ ఎక్కడ 22నే కదా 16 నుంచి 22 లాస్ట్ 22నే కదా అబార్షన్ 22 తర్వాత అబార్షనా అంటే బ్రేక్ ఎక్కడ వేయాలి 22లోనే వేయాలి అంటే నేను ఏమంటున్నా అంటే ఈ 16 నుంచి 22 మధ్యలో అంటే 5th మంత్ అక్కడ 4th మంత్ 5th మంత్ ఇంటర్మీడియట్లా ఎంత పర్సంటేజ్ ఉంది రిస్క్ 25% ఉంది కానీ 4th మంత్ కంటే ముందు ఎంత రిస్క్ ఉంది 75% ఉంది మొత్తం ఎంత పర్సంటేజ్ వదిలేవాయిగా అయిపోయిందా ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ 16 వీక్స్ ముందు మళ్ళీ 2 రకాలు చెప్తున్నా ఏ వీక్స్ 16 వీక్స్ అంటే 4th మంత్కి ముందని చెప్పినా కదా 75% ఆ 4 మంత్కి ముందంటే మళ్ళీ డివైడ్ చేయవా సార్ మధ్యలో అంటే మళ్ళీ చేస్తా మళ్ళీ ఏం చేస్తున్నా అంటే 8 నుంచి 6 వీక్ 8 నుంచి 6 వీక్ అంటే ఏ మంత్ నుంచి ఏ మంత్ 2 నుంచి 4th మంత్లా 2 నుంచి 4th మంత్లా ఒక 25% రిస్క్ ఉంటుంది కానీ లెస్ దాన్ 2 మంత్స్లా 75% ఉంటుంది నేను చెప్పింది అర్థమైందా ఫస్ట్ ఏమో 100 పక్కన పెట్టు ఆ తర్వాత మళ్ళీ ఏంది 75లో మళ్ళీ తుగడాలు చేసిన నేను ఈ 75% అన్నా కదా రైట్ అంటే బిఫోర్ 16 వీక్లో ఎక్కువ రిస్క్ ఉందన్న ఆ ఎక్కువ రిస్క్ని నేను 100% అనుకున్నప్పుడు దాంట్లో మళ్ళీ తుగడాలు చేసిన తుగడాలు ఎంత రైట్ 2 నుంచి 4 మంత్స్లో మళ్ళీ తక్కువనే కానీ లెస్ దాన్ 2 మంత్స్లా మళ్ళీ ఎక్కువ నీకు అర్థమైంది కదా మళ్ళీ తుగడాలు చేసి చెప్తున్నా అబార్షన్ రిస్క్లని అంటే లెస్ దాన్ 2 మంత్స్ ఇంకా ఎక్కువ 4 మంత్స్ దాకా ఎక్కువనే ఉంటుంది 4 నుంచి 5 మంత్స్ వరకు 25% ఉంటుంది అని చెప్తున్నా భాష అయితే అర్థమైంది కదా వాడు ఎట్లయినా స్ప్లిట్ చేసి అని బిఫోర్ 16 వీక్స్లా ఒక క్వశ్చన్ ఇస్తాడు టోటల్ ఒక క్వశ్చన్ ఇస్తాడు టోటల్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు బిఫోర్ 16 వీక్స్ ఇస్ ద మెజారిటీ విత్ ఇన్ 16 వీక్స్లా మళ్ళీ ఇస్తాడు 0 to 4 వీక్స్ 4 to 8 వీక్స్ 8 to 16 వీక్స్ అని మళ్ళీ ఆప్షన్స్ ఇస్తాడు రైట్ అప్పుడు నువ్వు మళ్ళీ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది ఇస్ ఇట్ వెరీ క్లియరా చలో సో క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ రాసుకో ఫటాఫట్ maximum abortion occur at which gestational age అని ఇస్తాడు క్వశ్చన్ ఇలా ఇస్తాడమ్మా వెరీ సింపుల్ ఆన్సర్తో సుధగా ఇచ్చిన మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు రాసి సరే